తెలుగు ప్రజలు జరుపుకునే అతిపెద్ద పండుగ మకర సంక్రాంతి. సూర్య భగవానుడు మకరంలోకి ప్రవేశించే సమయాన్ని మకర సంక్రాంతి అంటారు. ఈ పండుగకు ఒక్కరోజు ముందు భోగి పండుగను జరుపుకుంటారు. భోగి నాడు పిల్లలు పెద్దలు తెల్లవారుజామునే లేచి ఇళ్ల ముందు భోగి మంటలు వెలిగిస్తారు. అలాగే భోగి రోజున సాయంత్రం చిన్న పిల్లలకు భోగి పళ్ళు పోస్తారు. బుగ్ అనే సంస్కృత పదం నుండి భోగి అనే పదం వచ్చింది. భోగి అంటే భోగభాగ్యాలను అనుభవించే రోజు అని అర్థం. పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువుకు భోగి పండుగ అత్యంత ప్రీతిపాత్రమైనది. గోదాదేవి ధనుర్మాసంలో నెల రోజుల పాటు చేసిన వ్రతానికి మెచ్చి స్వయంగా శ్రీమన్నారాయణుడు శ్రీ రంగనాథుడై దివి నుంచి భూమికి దిగివచ్చిన రోజు ఆ జగజ్జనని జగన్నాయకుణ్ణి చేరి భోగాలను అందించిన దినము కాబట్టి ఈ రోజును భోగి అంటారు. అయితే ఉత్తరాయణం యొక్క ప్రాముఖ్యత దక్షిణాయనానికి వీడ్కోలు పలికి ఉత్తరాయణ పుణ్యకాలానికి స్వాగతం పలికిన రోజు భోగి పండుగ. ఇది దక్షిణాయనానికి చివరి రోజుగా పరిగణిస్తారు. అందుకే దక్షిణాయనంలో తాము ఎదుర్కొన్న కష్టాలు, సమస్యలు, బాధలను భోగి మంటల రూపంలో అగ్నిదేవుడికి సమర్పించి రాబోయే ఉత్తరాయణంలో సుఖ సంతోషాలను ప్రసాదించమంటూ కోరుతూ వేసే మంటలను భోగి మంటలు అంటారు. వారికి ఉన్నటువంటి చెడును తొలగించి మంచి జరగాలని కోరుకునే విధానంలోనే ఈ భోగి మంటల్లో పాత వస్తువులు వేసే సాంప్రదాయం కూడా ఉంది. ఇక భోగి రోజు ఆచారాల విషయానికి వస్తే భోగి రోజున తెల్లవారుకు ముందే అంటే 3:30 నుంచి 4 గంటల మధ్యలో నిద్రలేచి తలకి ఒంటికి నువ్వుల నూనె పట్టించి మద్దన చేసుకుని కుంకుడుకాయ రసంతో తలస్నానం చేయాలి. ఇలా చేస్తే ఆ స్నానం మనలోని పీడను, దరిద్రాన్ని తొలగిస్తుంది. అభ్యంగన మంగళ స్నానాలు చేసిన పిదప భగవాన్ నామస్మరణతో తగినన్ని కట్టెలు, పిడకలతో భోగి మంటలు వెయ్యాలి. ఉత్తరాయణ పుణ్యకాలానికి స్వాగతం పలుకుతూ అరిష్ట నివారణ కోసం, ఐశ్వర్య సిద్ధి కోసం ఈ భోగి మంటలు వేయబడతాయి. ఇక భోగి మంటల యొక్క ప్రయోజనాల విషయానికి వస్తే భోగి మంటలు మన ఇంటి పీడను తొలగిస్తాయి. భోగి మంటలు అనేవి కేవలం చలి తీవ్రత నుంచి తప్పించుకునేందుకు మాత్రమే కాదు, ఆరోగ్య ప్రయోజనాల కోసం కూడా వేస్తారు. సంక్రాంతి పండుగకి సరిగ్గా నెల రోజుల ముందు ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ఈ సమయంలో ఇంటి ముందు పెట్టిన గొబ్బెమ్మల్లో పిడకలుగా చేస్తారు. వాటిని భోగి మంటల్లో వేస్తారు. ఆ భోగి మంటల్లో ఈ పిడకలను కాల్చడం వల్ల గాలి శుద్ధి అవుతుంది, సూక్ష్మ క్రిములు నశిస్తాయి. మన శ్వాసకోశానికి సంబంధించినటువంటి అనేక రకాల రోగాల నుండి ఉపశమనం లభిస్తుంది. దీనిలో సైన్స్ కూడా దాగి ఉంది. ఈ భోగి మంటల్లో పిడకలతో పాటు కూడా రావి, మామిడి, మేడి ఇటువంటి ఔషధ చెట్ల యొక్క కలప, ఆవు నెయ్యి కూడా వేస్తారు. ఆవు నెయ్యి మంటల్లో వేయటం వల్ల శక్తివంతమైన గాలి కూడా విడుదలవుతుంది. ఇక సామాజిక ప్రాముఖ్యత విషయానికి వస్తే